దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి. మరి దేవాతి దేవుడు మనలందరినీ కూడా 5 మాసాలు తన ఉచితమైన కృపచేత మనలందరూ భద్రపరిచి 6వ మాసంలోనికి మనలందరినీ ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ జూన్ మాసంలో దేవుని వాగ్దానాన్ని ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. చూడండి, దేవుడంట మనతో నిత్యమైన నిబంధన చేస్తున్నాడంట. ఎందుకు అంటే మేలు చేయుట మానకుండా ఉండాలని. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 5 మాసాలు ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తుంటాం. 5 మాసాలు ఎన్నో విషయాల గురించి కనిపెట్టుంటాం. కొన్ని పొందుకొని ఉంటాం, కొన్ని పొందుకోకుండా కూడా ఉండుంటాం. ఎందుకంటే జరగాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉండుంటాయి. దేవుని వాగ్దానాన్ని అయితే ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నీ సేవకునికి నీవు దయచేసిన మాట అది నాకు నిరీక్షణ పుట్టిస్తుంది, ధైర్యాన్ని పుట్టిస్తుంది అంటున్నాడు. దేవుని బిడలు దేవుని వాక్యం ద్వారా తప్ప మరెక్కడి నుంచి ధైర్యాన్ని పొందుకోలేరు. కొన్ని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, గర్భఫలాలు, వివాహాల గురించి, ఏ మనిషి మాట మనిషి జీవితంలో తృప్తిపరుస్తుందండి చెప్పండి? అదొకటనే కాదు, ఎన్నో విషయాలు ఉంటాయి మనిషి జీవితంలో. సో దేవుని మాట తప్ప మనకి ఏ విధమైన ఆదరణ ఎక్కడి నుంచి మనం పొందుకోలేము. సో నిత్యమైన నిబంధన దేవుడు మనతో చేశాడు. ఆయన కుమారుడి రక్తం ద్వారా మనతో చేయబడిన నిబంధన ఏంటంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదించకుండా వదిలిపెట్టను అని. ఇప్పుడు మనం కలిగి ఉండాల్సింది, మనం అభ్యసించాల్సింది ఏంటంటే మన హృదయాన్ని దేవుని సన్నిధిలో నిబ్బరపరుచుకోవటం, మన హృదయాన్ని ఆయన మీద ఆనుకోవటం, మన హృదయం ఆయన పట్టుకొని ఉండటం, వదిలిపెట్టకుండా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. అందుకనే ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరూ నేను ప్రోత్సహిస్తున్నాను. ఈ జూన్ మాసంలో దేవుడు మేలు చేయుట మానకుండా ఉంటాడు. మేలు చేయుట మానని దేవుడు ఆయన. ఎందుకంటే అలా మానకుండా ఉండాలనే నిత్యమైన నిబంధన చేశాడంట. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సౌలును స్థాపించినట్లుగా, కృపకు దూరం చేసినట్లుగా దూరమైన కృప కాదు ఈరోజు మనకి దేవుడు చూపిస్తూ ఉంది. దావీదుతో అదే అంటున్నాడు, శాశ్వతమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన కృపతో నేను నీ సింహాసనాన్ని స్థాపించబోతున్నాను అన్నాడు. అంటే వన్స్ హీ ప్రామిస్డ్, ఒక్కసారి ఆయన వాగ్దానం చేశాడంటే మేలు చేయటం మానడంట. ఆమేన్. ఏ విషయాల గురించి మీరు 5 మాసాలు ఈ సంవత్సరంలో ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ జూన్ మాసంలో దేవాతి దేవుడు మీ అందరి జీవితాల్లో నిశ్చయముగా మీరు ఆశిస్తున్న మేలుని దేవుడు మీ జీవితాల్లో అనుమతించునుగాక. ఆమేన్. ఎందుకంటే ఆయన నిత్యమైన నిబంధన చేశాడు. ఒక రోజు ఉండే నిబంధన కాదు, 2 రోజులు ఉండే నిబంధన కాదు, అన్ని అనుకూలంగా ఉంటే నిబంధన కాదు, ఏ పరిస్థితులు ఎలా జరుగుతున్నప్పటికీ నిత్యమైన నిబంధన చేశాడు. ఎందుకంటే మేలు చేయుట మానకుంటున్నట్లుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు ఈ వాగ్దానమును ఈ మాసంలో మీ జీవితాల్లో నెరవేర్చును కాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో ఈ జూన్ మాసంలో మీరు ప్రేమించి సిద్ధపరిచిన ఈ మాటకే స్తోత్రాలు. మేలు చేయుట మానని దేవుడిగా మా జీవితాల్లో కనపడండి. మేలు చేయుట మానని దేవా, ఎవరెవరు ఏ విషయాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారో ఈ జూన్ మాసంలో నీ మంచితనాన్ని కనపరచాలి. ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వాహన రాకపోకలు అన్నింటిలో కూడా నీ కాపుదల, చేస్తున్న ప్రయత్నాల్లో సఫలత, మంచి చక్కటి ఆరోగ్యములు నీ బిడ్డలందరికీ అనుగ్రహించమడుగుచు, వారి హృదయ వాంఛను మీరు తీర్చమడుగుచు. యేసయ్య ఘన నామములో అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్.